అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వాడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశికి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశికి ఈసారి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి 4 పెద్ద గ్రహాలు గురువు, శని, రాహు, కేతు ఎలా ఉన్నారో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వాళ్ళకి జూన్ 1, 2026 వరకు గురువు మిథున రాశిలోను, జూన్ 2, 2026 నుంచి గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. సో జూన్ 2వ తారీఖున గురుడు స్వరాశి కర్కాటక రాశిలోనే జన్మరాశిలోకే ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా చాలా అద్భుతమైన స్థానం. గురుడికి కర్కాటక రాశి ఉచ్చస్థానం. సో పైగా కర్కాటక రాశి జన్మరాశి. జన్మరాశిలోకి గురుగ్రహం సంచారం అద్భుతమైన యోగం. సో గురుడు కర్కాటక రాశికి ప్రవేశించగానే మీలోని ఆత్మస్థైర్యం కానీ మీ యొక్క ఐడెంటిటీ గ్రో అవుతుంది. సో జన్మరాశి ద ఫస్ట్ సైన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే మన సెల్ఫ్ ఐడెంటిటీ, మన సెల్ఫ్ ఎఫర్ట్స్ మెయిన్గా దీన్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో అంటే మన వ్యక్తిత్వం. సో ఎప్పుడైతే గురువు జన్మరాశిలోనే వస్తున్నాడో మీ వ్యక్తిత్వం కానీ మీ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది గ్రో అవుతుంది. అంటే 10 మందిలో మీకు మంచి పేరు రావడం కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీకు లభిస్తుంది. ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఒక మంచి పదవిలోకి వెళ్ళడము, ఒక మంచి పొజిషన్లో నామినేట్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఆ పదవి కూడా ఎట్లా అంటే మీకు చాలా గౌరవాన్ని తీసుకొస్తుంది ఆ పదవి. సో అట్లాంటి పదవుల్లోకి, అట్లాంటి పొజిషన్స్లోకి మీరు నామినేట్ అవుతారనమాట. అదేవిధంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు ఆధ్యాత్మికత, పుణ్యక్షేత్రం, ఈ ఆధ్యాత్మికత వైపు కూడా కొంచెం మీరు దృష్టి పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లగ్నంలో గురువు అంటే జన్మరాశిలోనే గురువు మీకు కొంచెం దైవయాత్ర అంటే తీర్థయాత్ర, దైవ దర్శనం అవన్నీ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో లగ్నంలో గురువు పంచమాన్ని, భాగ్యాన్ని చూస్తాడు. సో పంచమాన్ని చూసినప్పుడు మీ యొక్క చిల్డ్రన్ సంబంధించిన వ్యవహారాలు కానీ చిల్డ్రన్ సంబంధించిన విశేషాలు గ్రో అవుతాయి అన్నమాట. సో అవన్నీ మీకు హ్యాపీనెస్గా చాలా ఆనందంగా చిల్డ్రన్తో టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళ విషయాల్లో మీరు బాగా ఇన్వాల్వ్ అవ్వడం అన్నది కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉందన్నమాట. సో కర్కాటక రాశి వాళ్ళకి భాగ్యాధిపతి, షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలోనే ఉచ్చ స్థితిలోకి ఉన్నాడనమాట. సో జూన్ 2వ తారీఖు తర్వాత మీరు ఏదైనా కోర్టు లిటిగేషన్స్ కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఉంటే కనుక అవి మీకు సానుకూలంగా వస్తాయి. అంతేకాకుండా శత్రువులపైన విజయం. షష్ఠాధిపతి జన్మరాశిలోనే ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ కాంపిటీటర్స్ కానీ మీ శత్రువులపైన విజయం మీరు
సాధిస్తారనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే జన్మరాశిలో గురువు చాలా చాలా అద్భుతమైన ప్లేస్మెంట్ అది. జన్మరాశిలో గురువు 1,00,000 దోషాల్ని పోగొడతాడనమాట. మీ ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం చాలా డెవలప్ అవుతుంది. అంటే ఇంతకుముందు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా ఈ సంవత్సరం నుంచి మీ ఆరోగ్యం మెరుగవడం కానీ, మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. సో, అన్ని విషయాల్లో ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విషయాల్లో మీకు గురుబలం బాగుంది. సో, గురుబలం బాగుండడం బట్టి మీరు ఏ పని చేసినా మీకు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళడం అనేది ఉంటుంది. సో, గురువు మీకు పూర్తిగా మంచి ఫలితాలనే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇస్తాడు. సో, జన్మరాశిలో గురువు అన్నది చాలా చాలా మంచి విషయం అన్నమాట. సో, ఇది గురువు గురించి. సో, ఇప్పుడు మనం శని గురించి చూద్దాం. శని భగవానుడు ఈ సంవత్సరం అంతా నవమ స్థానంలో అంటే మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడనమాట. సో, నవమ రాశి అన్నది మన లక్, మన ఫార్చ్యూన్, ఫారెన్ ట్రావెల్ దీన్ని ఇండికేట్ చేస్తుందన్నమాట. సో, మీకు ఎప్పుడైతే 9th హౌస్‌లో శని, 9వ స్థానంలో శని ఉన్నాడో మీకు లక్ ఉంటుంది. కానీ అది మీరు బాగా కష్టపడితే దాని తర్వాత మీకు లక్ ఫేవర్ అవుతుందన్నమాట. అంటే ఎట్లా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఒక హార్డ్ వర్క్, ఒక ఎఫర్ట్ ఖచ్చితంగా పెట్టాలి. మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్, ఎఫర్ట్ పెడతారో ఆటోమేటిక్గా లక్ మీకు ఫేవర్ చేసి మీరు అనుకున్న పనులు పూర్తవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మీరు ఏమైనా హార్డ్ వర్క్ పెట్టకపోయినా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా అది కొంచెం మీకు బ్యాక్ ఫైర్ అవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో, కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే మీరు చేసే పనుల్లో ఖచ్చితంగా హార్డ్ వర్క్, మీ వంతు ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేయాలి. సో, మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే మీకు ఖచ్చితంగా లక్ ఫేవర్ అయ్యి ఆ పని కంప్లీట్ అవుతుందన్నమాట. సో, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా 9th హౌస్ లార్డ్ అయినటువంటి గురువు లగ్నంలో ఉండి మళ్ళీ 9th హౌస్‌ని చూస్తున్నాడు అనమాట. సో, 9th హౌస్‌ని చూస్తున్నాడు. 9th హౌస్‌లో ఉన్న శని మీద కూడా జూపిటర్ అంటే గురువు యొక్క ఆస్పెక్ట్ ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా మీకు లక్ అండ్ ఫార్చ్యూన్ ఉంటుంది. కానీ మీ లక్, ఫార్చ్యూన్ పొందాలంటే కనుక మీరు డెఫినెట్గా హార్డ్ వర్క్, ఎఫర్ట్ పెట్టాలి. పెడితే కనుక మీకు అన్ని పనుల్లోనూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు అన్నమాట. అదేవిధంగా మీరు ఈసారి కొంచెం గురువుల్ని దర్శించడం కానీ, మత గురువుల్ని కలవడం కానీ జరుగుతుందన్నమాట. సో, అదే చెప్పాను కదా, మీకు ఆధ్యాత్మికత, కొంచెం పుణ్యక్షేత్ర దర్శనం, దైవ దర్శనం, గురువుల్ని కలవడం అన్నది మీకు ఈ సంవత్సరం ఉంటుంది. సో, ఎవరైతే ఫారెన్ ట్రావెల్ వెళ్దాం అనుకుంటున్నారో హైయర్ స్టడీస్ కానీ ఫారెన్ ట్రావెల్కి ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక ప్లానింగ్తో వెళ్ళాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఒక సూచన ఏంటంటే మీరు ఏ పని చేసినా ఒక ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ప్లానింగ్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసే పనులు ఖచ్చితంగా అవి బ్యాక్ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో, మీరు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే కనుక అది డెఫినెట్గా మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇది కర్కాటక రాశికి శని భగవానుడి వల్ల ఉన్న ఫలితాలు. కర్కాటక రాశికి శని భగవానుడి వల్ల అంటే ఈ రాశిలో ఎవరైనా కొంచెం హోటల్ కానీ, ఫుడ్ ఇండస్ట్రీ, ఒక చిన్న హోటల్స్, ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచిగానే ఉందన్నమాట.
అదే బ్యాంకింగ్ కానీ, మార్కెటింగ్, ఫైనాన్స్, ఈ రంగాల్లో వాళ్ళకి కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి బాగానే ఉందన్నమాట. సో ఇంకా మిగిలింది రాహు, కేతువు. సో రాహుకేతువులు డిసెంబర్ 5, 2026 వరకు, కేతు సింహంలో, రాహు కుంభంలోను, డిసెంబర్ 6, 2026 నుంచి కేతు కర్కాటకంలో, రాహు మకరంలోకి ప్రవేశిస్తున్నారన్నమాట. సో ఇది ఏంటంటే కర్కాటక రాశికి జన్మరాశిలోనే కేతు సంచారం. అదేవిధంగా సప్తమ స్థానమైనటువంటి రాహుగ్రహ సంచారం. ఈ రాహుకేతు సంచారం వల్ల వీళ్ళకి కొత్తగా అంటే కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్స్, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఏదైనా పార్ట్నర్షిప్ చేద్దాం అనుకున్నా, ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, ప్లానింగ్ కొంచెం బాగా రీసెర్చ్ చేసి దాంట్లో ఉన్న అంటే లూప్ హోల్స్ అంటే దాంట్లో ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అన్న ఒక అంచనాకు వచ్చి దెన్ మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ, ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ప్లానింగ్ చేసి చేయండి. ప్లానింగ్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. సో రాహుకేతువులకి కొంచెం దోషం తగ్గాలి అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ కొంచెం తగ్గాలి అంటే కనుక మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే కనుక మీకు రాహుకేతువుల వల్ల ఉండే ఏమైనా చిన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా అవి తొలగిపోతాయి అన్నమాట. సో మెయిన్గా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి కానీ, సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అష్టోత్తరం చేయించిన బాగానే ఉంటుంది. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి శని, రాహు, కేతువులు మిశ్రమ ఫలితాలను ఇచ్చిన గురుబలం మాత్రం అద్భుతంగా ఉంది. జన్మరాశిలో ఉచ్చస్థితి గురువు వల్ల మీకు శని, రాహు, కేతువులు ఏమైనా చిన్న ఇబ్బందులు, చిన్న ఆటంకాలు, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసిన గురుబలం వల్ల మీరు అవన్నీ ఓవర్కమ్ అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని కానీ, మీరు అనుకున్న పనులు కానీ సాధిస్తారనమాట. సో గురుబలం అద్భుతంగా ఉంది. సో ఈ రాశి వాళ్ళు గురుబలంతోనే ఈ సంవత్సరం అంతా వాళ్ళు ముందుకెళ్తారనమాట. సో ఇది నాకు తెలిసినంత వరకు కర్కాటక రాశికి ఈ సంవత్సరం. తిరిగి మళ్ళీ మనం ఇంకో రాశితోటి ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.